బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. పరమపిత బ్రహ్మదేవులకు పుత్రుడు నారదుని ప్రణామం. పరమపిత, మహిషాసురుని తపస్సును భంగపరచడానికి మహిషాసురునిపై ఎన్ని మార్లు దాడి చేసినా దేవేంద్రుని సర్వప్రయత్నాలు వ్యర్థమే అయ్యాయి. మహిషాసురుని తపస్సు భంగం కాలేదు. అలా యథాప్రకారం ఈ అసురునికి కూడా వరాన్నిచ్చి బలశాలిని చేస్తారా? ఇంకా అత్యాచారాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, యుద్ధాలు, హత్యల్లాంటి పూర్వపు కథలన్నీ పునరావృతం అవుతాయా? నారద, నీకు బాగా తెలిసినది. తపస్సు చేసేటటువంటి వారు మానవ దానవ దేవతలెవరైనా సరే వారికి కోరిన వరాలు ఇవ్వటం వారి ఆరాధ్య దేవతల కర్తవ్యం, సాంప్రదాయం కూడా. కానీ పరమపిత, దాని అర్థం ఇదే కదా. మహిషాసురుడు కోరిన వరాన్ని పొందుతాడు. వరప్రాప్తి పొందిన పిమ్మట మానవులు దేవతలపై అత్యాచారాలు తప్పక చేస్తాడు. ఏం చెప్పగలను నారద? ఏది జరిగినా విధి విలాసానుసారమే జరుగుతుంది నారద. నారాయణ నారాయణ. రానారదా, మేము నిన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభు. తమరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారా? జగత్తులో అందరికీ తెలిసినది. నారదుడు ప్రతి నిమిషము ప్రతి క్షణము నారాయణ నారాయణ అనే స్మరిస్తూ ఉంటాడని. తమరిప్పుడు చెప్పండి, నన్ను జ్ఞాపకం ఎందుకు చేసుకుంటున్నారు? నీ మనస్సులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు మా వద్ద లేవని చెప్పేందుకే నారదా. కారణం ప్రభు? పరమేశ్వరుని ఇచ్ఛ మరియు సృష్టి నియమానుసారం మేము ఈ రహస్యాన్ని బయటపెట్టలేము. నువ్వెంత తెలుసుకోవాలనుకున్నా. లేదు ప్రభు, నారదుడు రహస్యాన్ని తెలుసుకోకోరడం లేదు. నారదుడు కేవలం రహస్య సూచన మాత్రమే తెలియకోరుతున్నాడు. తమరు తమ పరమభక్తునికి రహస్య సూచనని కూడా ఇవ్వరా? తప్పక ఇచ్చేవారమే. కానీ మాకు తెలియదా, నీవు ఈ జగత్తులో రహస్యాలను, సంకేతాలను తెలుసుకునే ఏకైక విశిష్ట వ్యాఖ్యాతవు, వివేకివి అని. నీకు సూచన దొరికితే ఇక మిగిలింది ఏమిటి? బీజం చేతిలో పడగానే దానిని వృక్షాన్ని చేసి దాని పళ్లను, పువ్వులను, ఆకులను లెక్క పెట్టగలిగే కార్యాన్ని ఈ జగత్తులో నీ ఒక్కడివే చేయగలవు నారదా. నారాయణ నారాయణ. అయితే పరమాత్మ, ఈవేళ నారదుని యొక్క ప్రశ్నోత్తరాల జోలి ఖాళీగానే ఉంటుందా? నేను నిరాశతో వెళ్ళాలా? లేదు నారదా, నీవు నిరాశపడవలసిన అవసరమే లేదు. ఒకవేళ పరమేశ్వరుడు నీ జోలిని నింపగలడేమో. వెళ్ళు నారదా, నీవు కైలాసానికి వెళ్ళు. నారాయణ నారాయణ. పార్వతీ దేవి, పార్వతీ. ఓం నమః శివాయ. అయితే నారద, బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువు నీవడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతే అవి మమ్మల్ని అడిగేందుకు వచ్చావా? నిజమదే కదా. ఇంకొక నిజం కూడా ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే కనుక వారే ఇచ్చి ఉండేవారు. వారే ఇవ్వలేకపోయినప్పుడు మేము మాత్రమే ఎలా ఇవ్వగలం? ఇప్పుడు నిరీక్షించడం తప్ప అన్య ఉపాయమేమీ లేదు.
నారాయణ నా ఓం బ్రహ్మదేవాయ నమః ఓం బ్రహ్మదేవాయ నమః మహిషాసుర మహిషాసుర జయము బ్రహ్మదేవులకు జయము. మమ్ము ఆరాధించే మహిషాసుర, మేము నీ తపస్సు చూసి ప్రసన్నులమయ్యాము. బ్రహ్మదేవ, తమరి దర్శన భాగ్యానికై ఎంతో ఏకాగ్రతతో నిరీక్షిస్తున్నాను. నీ యొక్క ఏకాగ్రతాపూర్వక తపస్సే మమ్ములను నీదాకా తీసుకొచ్చింది. మహిషాసుర, చెప్పు, ఏం కావాలి నీకు? నేను అమరుడను కావాలి బ్రహ్మదేవ. మా పితామహులు పితాశ్రీల వలె నేను మరణించనే కూడదు. తమరు నా తపస్సు యొక్క శక్తిని ఆమోదించినట్లయితే మరి నాకు అమరత్వం వరంగా ఇవ్వండి. మహిషాసుర, నీకన్నా ముందు ఎందరో దానవ తపస్సులు మమ్ములను అమరత్వమే వరంగా కోరారు. కానీ ఇంతవరకు మేము అలాంటి వరాన్ని ఎవరికీ ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా ఎవరికీ ఇవ్వము. నీవు కూడా అట్టి వరాన్ని పొందలేవు. ఎందువల్ల బ్రహ్మదేవ? ఎవరికన్నా అమరత్వం ప్రసాదించడం మా శక్తికి మించినది. జన్మించిన వారందరూ మరణించక తప్పదు. అది విధి నిర్ణయం. నేనేమీ మాతృగర్భం నుండి జన్మించలేదు బ్రహ్మదేవ. నేను మా మాతాపితల చితి నుండి ఉద్భవించాను. చితి నుండి ఉద్భవించటానికి కారణం నీ మాతయే. ఉద్భవించటం, జన్మించటం పర్యాయపదాలు. నీవు ఉద్భవించిన ఆ క్షణాన్ని నీ మరణ సమయం కూడా నిశ్చితమైంది. నీ వంటి వీర దానవుడు మరణానికి ఏమాత్రం భయపడనవసరం లేదు. మహిషాసుర, దానవులలోనే నీవు అసాధారణ దానవుడు. సదా అసాధారణ జీవితమే నీ జీవితం. అమరత్వం తప్ప ఇంకేదైనా వరం కోరుకో, అది లభిస్తుంది. మీరు చెప్పేది నిజమే బ్రహ్మదేవ. మరణానికి భయపడడం మా వంటి దానవులకు శోభించదు. ఇప్పుడు నాకు తమరివ్వగలిగినట్లయితే మనోహరమైన రూపము, అపార శక్తి, ఇచ్ఛానుసారంగా రూపధారణ చేసే సమర్థత, వాంఛించినంతనే సేన, అస్త్రశస్త్రాలను పొందగలిగే సామర్థ్యాన్ని ప్రసాదించండి. ఈ జగత్తులో దేవతలు, దానవులు, మానవులు ఎవరూ కూడా నన్ను సంహరించనే కూడదు. నీ మృత్యువుకు కారణాన్ని నీవే స్వయంగా నిశ్చయించుకో. నీ వంటి వీరునికి వీరగతి ప్రాప్తించాలి. అసాధారణ జీవితం జీవించే వారికి సాధారణ మృత్యువు శోభనీయజాలదు. అయితే మరి బ్రహ్మదేవ, నేను ఒక్క స్త్రీ చేతిలోనే మరణించేటట్లు వరమియ్యండి. స్త్రీ అబల అంటారు. స్త్రీ అబల గనుక నన్ను చంపగలిగే సాహసం ఆమెకు ఉండదు. స్త్రీ అబలవుతుందో లేక సబలవుతుందో అది మనకు సంబంధించిన విషయం కాదు. మేము నీవు కోరిన వరాన్ని ఇస్తాం. ఆ వరాన్ని బట్టి నీ యొక్క మృత్యువు ఏ దేవ, దానవ, మానవుల వల్ల కాకుండా ఒక స్త్రీ వలన సంభవించుగాక. తథాస్తు. నాకు లభించిన వరం యొక్క శక్తిని ఇప్పుడు పరీక్షించాలి. మనోహరమైన రూపము, కిరీటము, అస్త్ర శస్త్రాలు, మహాబలి మహిషాసురునికి దానవ వీర మహిషాసురునికి మహాబలి మహిషాసురునికి దానవ వీర మహిషాసురునికి మహాబలి మహిషాసురునికి
నారాయణ నారాయణ. దేవేంద్ర, ఆశ్చర్యచకితులవ్వడానికి కారణమేమీ లేదు. ఈ అట్టహాసం మహిషాసురునికి పరమపిత బ్రహ్మదేవుని ద్వారా ప్రాప్తించిన వరాన్ని అందుకున్న సంతోషానికి పరిణామం. అతడికి కోరిన వరం ప్రాప్తించింది దేవేంద్ర. ఇక అతడు దేవ దానవ మానవులు ఎవరి వల్ల కూడా చంపబడడు. అంటే బుద్ధిమంతుల్లాగా ఇప్పుడు అతడిని చంపే ఉద్దేశాన్ని త్యజించి తమరు తిన్నగా అతని శరణికై వెళ్ళండి. దేవర్షి, తమరు మాకు పెరిగితనం నూరిపోయటానికి ఏమైనా వచ్చారా? నారాయణ నారాయణ. ఏమి చేయాలి దేవేంద్ర? వీరత్వం నూరిపోస్తే మీకు అర్థమెక్కడయింది? ఒక హితోభిలాషిగా మాత్రమే నేను తమరిని తపస్సు చేయమని నా అభిప్రాయం చెప్పాను. దేవర్షి, మీరు నిజంగా మా హితైషి అయితే మీరు బ్రహ్మదేవుణ్ణి మహిషాసురునికి వరం ఇవ్వకుండా ఆపేవారే. కానీ మీరు అలా చేయలేదు. ఇప్పుడు మాకిక మీ అభిప్రాయం ఏమీ అవసరం లేదు. నారాయణ నారాయణ. ఒక పుత్రుడు పితరులను ఆపగలిగే ఆ సమయం, ఆ యుగం ఇంకా రానేలేదు. మన సాంప్రదాయంలో ఇప్పటిదాకా ఒక తండ్రికే పుత్రుని ఆపడానికి అధికారం ఉంది. ఇప్పుడు అహంకార కారణంగా తమరి భావాలు భాష రెండూ కూడా కర్కశం అయిపోయాయి. నేను మరి నా అభిప్రాయాన్ని ఇక నాతోనే తీసుకువెడతాను దేవేంద్ర. ఎందుకంటే తమరికి దాని అవసరం లేదు గనుక. కానీ ఒకటి గుర్తుంచుకోండి, అహంకారం ఉందే, ఆ అహంకారమే పతనానికి కారణమవుతుంది. ఈ నిజం త్వరలోనే తమరి సమక్షంలో ప్రత్యక్షంగా తెలుస్తుంది. నారాయణ నారాయణ. దేవతలారా, యుద్ధ సన్నాహాలు ఆరంభించండి. అసురరాజు మహాబలి మహిషాసురునికి, మహాశక్తిశాలి దానవ వీర మహిషాసురునికి, అసురరాజు మహాబలి మహిషాసురునికి. దానవ యక్ష వీరులారా, మేము సమస్త భూలోకాన్ని మా అధీనంలోకి తెచ్చుకోవాలని నిశ్చయించాము. ఏ రాజైనా మా ఆధిపత్యాన్ని అంగీకరించకపోతే అతనిని మేము మా భుజబలంతో లొంగ తీసుకుంటాము, లేదా అతనిని హతముందిస్తాము. ఋషులు మునులు యజ్ఞాల భాగాలు ఇప్పటిదాకా దేవతలకిస్తూ వచ్చారు. ఇప్పుడు అవి మాకిస్తారు. ఎవరైనా అలా చేయకపోతే వారికి మేము మృత్యుదండన విధిస్తాము. భూలోకంతో పాటు పాతాళలోకం కూడా మన దానవుల అధీనం అవుతుంది. ఆ తరువాత స్వర్గం కూడా మా సామ్రాజ్యంలో ఒక అంగమైపోతుంది. అందువలన విజయ యాత్రను వెంటనే ఆరంభించండి. అసురరాజు మహాబలి మహిషాసురునికి. పరమేశ్వరా!